సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో పాటలు పాడి మిమ్మలను మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి గణపరిచి ఆయన మీ మేలు పొందటానికి వారు ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా బిడ్డలకు కావలసినటువంటి ఆదరణ, కనికరము, దేవుని ఆశీర్వాదాన్ని మా ప్రభువునందున అనుగ్రహించండి. మరొకసారి నాయన గ్రంథం యొక్క ఉద్దేశపు వెలుగులో నుండి కొన్ని సంగతులు పరిశీలన చేస్తూ ఉండగా వారి మనోనేత్రాన్ని వెలిగించండి. మనుషులు ఎక్కడున్నారో నాయన గుర్తించడానికి వారికి కావలసినటువంటి గ్రహింపును అనుగ్రహించి పెట్టమని, వారున్న స్థితి వారిని నాయన ఎంత నష్టానికి చేరుస్తుందో నాయన దాన్ని గుర్తించి నష్టమున్న స్థితిలో నుండి విడుదల పొందటానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి రక్షణ సంకల్పాన్ని, విమోచన సంకల్పమును అనుసరించి విడుదల పొందటానికి, మేలు పొందటానికి అవకాశాన్ని అనుగ్రహించి పెట్టమని మా ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. చేరు వచ్చిన ప్రియ సహోదరులందరికీ, సోదరిమణులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనుషులు ఎక్కడున్నారు? ఓ మనుషుడా, నువ్వెక్కడున్నావు అని సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న మనందరికీ వర్తించే విధంగా మనం గ్రంథపు యొక్క ఉద్దేశపు వెలుగులో నుండి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులు ఎక్కడున్నారు అనంటే పాపానికి దాసులైపోయి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపానికి దాసులైపోయి ఉన్నారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. దేవుని ఎరగకపోవటం పాపం అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని మీద సరైన అవగాహన లేకపోవటం, అది మనం గుర్తించి వారిని కూడా మన సహోదరులుగా భావించి దేవుడు ఎవరో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉనికి ఏంటో, ఆయన స్వభావ లక్షణాలు ఏంటో, ఆయన అధికారం ఏంటో వారు కూడా గుర్తించాలని, నామకార్థపు క్రైస్తవులు కూడా గుర్తించాలని, అంటే దేవుని ఎరగని వారు కూడా గుర్తించాలని ప్రయాసపడుతున్నటువంటి మనందరికీ దేవుని యొక్క ఆదరణ తప్పకుండా ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ప్రియులారా, సంతోషిస్తున్నాను. మనం తెలుసుకోగలిగాం దేవుడు ఎవరో, మనం తెలుసుకోగలిగాం. అది దేవుని దయ. దేవుడు మనకు అనుగ్రహించిన దయా కనికరం. దేవుని తెలుసుకోవాలంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి దేవుని ఎరగాలి అని అంటే వివేకం కలిగి వెతకాలి. వివేకం కలిగి దేవుని వెతకటానికి ఇష్టపడాలి. రెండవది, చెడును అసహించుకునే హృదయం ఉండాలి. మూడోది, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని దేవుడు ఆకర్షిస్తాడు ప్రియులారా. అలాంటి లక్షణాలు మనకున్నవి కనుకనే పరమందున్న దేవుడు ఆయన ఎవరో ఎరగటానికి కావలసినటువంటి ఏర్పాటును
ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో పరమందున్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కొంతమందికి ఏమో దేవుని విషయంలో సందిగ్ధం ఉంది, అనుమానాలు ఉన్నాయి, అటు ఇటు కాకుండా ఉన్నారనమాట. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి అంటే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవుల్ని దేవుడు, నిజమైన క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్న వ్యక్తులను దేవుడు విడిపించాడు. విడిపించడానికి మనుషులు ఎక్కడున్నారు? ఎలాంటి బంధకాలతో కట్టబడి ఉన్నారు? ఎలాంటి బంధకాల్లో కట్టబడి ఉన్నారు చూసాం మనం. మరొకసారి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 6వ వచనంలో, ఈ అంధకార సంబంధమైన అధికారం అనేది గుర్తించాలి. 58, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడుని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం గురించి కొన్ని సంగతులు యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అయితే పడిన వారిని విడిపించుటయు, బాధింపబడుతున్నారు, మనుషులు బాధింపబడుతున్నారు. సాతాను యొక్క బంధకాలలో మానవ జాతి బాధింపబడుతున్నారు. స్వయంకృతాపరాధం. ప్రతి కాడుని ప్రియులారా, లైట్ కొడేసి. ప్రియులారా, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము అన్నాడు అన్నమాట. అంటే మనుషులు దుర్మార్గులు కట్టిన కట్టడాలలో ఉండి, బాధింపబడుతున్న స్థితిలో ఉండి, తాము సేఫ్ జోన్ లోనే ఉన్నామని భ్రమలో పోతున్నారు చాలా మంది. దుర్మార్గులు కట్టిన కట్లు ఏంటంటే ఆచారాలు. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం. ఫస్ట్ నుంచి చదువుతాం. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరినా అలాగూ జరుగు దేశము బహు అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన వికటగాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడును. నీతో ఒకడు సైనింపుకునే స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున 60 దేశస్థుడు కాచిండినట్లు నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేత నీ దుష్కార్యముల చేత నీవు దేశమును అపవిత్రపరుచున్నావు. అలా ఈ 3వ అధ్యాయంలో సమాచారం మనం చదువుకుంటూ వెళితే యోధా జాతి అనేక మందితో వ్యభిచారం చేసిన స్త్రీలతో పోల్చబడింది. యోధాని నువ్వు భ్రష్టురాలు అన్నాడు, యోధానేమో భ్రష్టురాలు అన్నాడు. అంటే ఉత్తర సామ్రాజ్యం, దక్షిణ సామ్రాజ్యం, అంటే దేవుని పిల్లలు, నిబంధన సంబంధాలు ఏమైపోయారంటే భ్రష్టులైపోయారు. భ్రష్టులైపోయాం అనే విషయాన్ని కూడా గుర్తించలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ జాతి. మరలా పైపెచ్చు వాటిని వారు ఏమంటున్నారంటే వాటిని సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. చూడండి ప్రియులారా, ఆచారాలు దుర్మార్గులు కట్టిన కట్లు ఏంటంటే ఆచారములు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఈ వినాయక చవితి అదొక ఆచారం, అన్యజనుల యొక్క పండుగ. దాన్ని క్రైస్తవులు అనబడేవారు కూడా ఆచరించేస్తున్నారు. అది అన్యజనుల యొక్క పండుగలో క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు లేదా క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు ఈ ఆచారాలు ఆచరిస్తున్నారు. అన్యజనులకే కాదండి, ఆచారములు అన్యజనుల్లోనే కాదు, క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి, క్రైస్తవులు అనబడే వారిలో కూడా ఉన్నాయి. ఏంటి ఆచారాలు? క్రైస్తవులు అనబడిన వారిలో ఉన్న ఆచారాలు ఏంటంటే దేవుడు అపోస్తుల ద్వారా ప్రవేశపెట్టనివి ఉన్నాయి. వాటిలో మరి మీకు ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చే కానీ వాస్తవం చెప్పాలి, తప్పదు. వాటిలో క్రిస్మస్ పండుగ క్రీస్తు శకం 325లో ప్రవేశపెట్టబడింది. అది దానికి చక్కనాల చరిత్ర, అది లోకంలో నుండి వచ్చిందని తెలుసుకోవటానికి. అలాగే జనవరి 1 అదో పండుగ చేస్తారు, అది ఆచారమే. ఈస్టర్ పండుగ ఆచారమే, గుడ్ ఫ్రైడే ఆచారమే, 40 రోజులు లెంటి డేస్ కూడా ఆచారాలే. మరి క్రైస్తవుల పండుగలు లేవా అని మీరు అడిగితే గనుక ప్రియ సహోదరులారా, ప్రతి ఆదివారం పండుగే క్రైస్తవులకి, ప్రతిరోజు పండుగే నిజమైన క్రైస్తవులకి. ఎందుకంటే క్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉంటుందో, ఆత్మ సంబంధమైన స్థితి ఏదైతే ఉంటుందో, అంటే పాప క్షమాపణ పొందుకొని దేవునితో సమాధానం ఏర్పడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, అది నిజమైన క్రైస్తవులకి నిత్యము ఆనందించే మనస్సాక్షి ఉంటుంది అన్నమాట. ఆ స్థాయిలోనికి ప్రియ సోదరిమణులు, సహోదరులు అందరూ రావాలని ఆశపడుతున్నాం. వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే ప్రయాసపడి దేవుని కొరకు బ్రతుకుతున్న మనుషుల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన కొరకు మనం నీతిని న్యాయాన్ని అనుసరించి బ్రతకటానికి ఇష్టపడుతున్నాం కనుక తప్పకుండా దేవుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ప్రస్తుతం మీ స్థితి ఏంటో అన్ని ఎరిగిన వాడై ఒక్కొక్కటి కుటుంబానికి మీకు
బిడ్డలకు అనుకూలమైనటువంటి పరిస్థితులను, వాతావరణాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని యొక్క ఆదరణ మనం పొందుకోవాలి అంటే, దేవుని చేత మనం మేలు పొందాలి అని అంటే, ముందు నువ్వెక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో గుర్తించాలి. ఆనాడు ఇశ్రాయేలు జాతి, తర్వాత శాస్త్రులు, పరిచయులు ఎక్కడున్నారో గుర్తించకుండా వారి జీవితాలు కొనసాగించి అనేకమైన విషయాలు నష్టపోయారు. ఒకసారి అది మనం చూడబోతున్నాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడు అనమాట. చూసారా, జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు. అది కదలక ఇండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నింపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చాను. వాటికి భయపడకుడి, అవి హాని చేయవు, హాని చేయ నేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. అర్థమవుతుందండి? యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు. చూడండి, భక్తుడు స్పందిస్తున్నాడు, ప్రవక్త స్పందిస్తున్నాడు. జనముల ఆచారములు వ్యర్థములు. ఆచారాలలో ముఖ్యమైనది దేవుణ్ణి ఎరగపోవటం. సర్వశక్తి గల దేవుడు ఎవరో, మహాదేవుడు ఎవరో, సర్వాధికారం గల దేవుడు ఎవరో, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో ఎరగకుండా చేసేశారు. ప్రియులారా, ఎరగకుండా చేసేశారు. ఎవరు చేశారు? దుర్మార్గులు. దేవుడు ఎవరో ఎరగకుండా చేసేశారు. ఆచారాలు తీసుకొచ్చారు. ఆచారాలు మొట్టమొదటిది దేవుని ఎరక్కోకుండా చేయటం. దేవుని ఎరగకుండా చేయటం. యేసుక్రీస్తు వారు దేవుడు అని ప్రకటన, యేసుక్రీస్తు వారు దేవుడు అనే విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చిందంటే, దుర్మార్గులు కట్టిన కట్టడది. ఒక్కడే దేవుడు అని గ్రంథం మాట్లాడుతున్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, గ్రంథం 66 పుస్తకాలలోనూ ఒక్కడే దేవుడని తెలియజేస్తున్నప్పుడు, ఇద్దరు దేవుళ్ళని తీసుకొచ్చింది ఆచారం, ముగ్గురు దేవుళ్ళని తీసుకొచ్చింది ఆచారం. అందుకే అన్నాడు, దుర్మార్గులు కట్టిన కట్టడలు అన్నాడు అనమాట. దయతో ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే అపార్థం చేసుకోవద్దు. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి? వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు. నువ్వు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టియు నీ నామమును బట్టియు ఘనమైనదాయన. నీ నామము ఘనమైనదాయన. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడను లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. అంటే జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. అంటే జనులు కేవలము పశుప్రాయులు. అంత మాట అనేసేది ఏంటండి? అంటే జనులు పశుప్రాయులా?
వాస్తవమే, వాస్తవమే ప్రియులారా, వాస్తవమే ప్రియులారా. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన జీవితంలో, దేవుడిచ్చిన జన్మలో, దేవుడిచ్చిన కాలంలో, దేవుడిచ్చిన ఆహార పదార్థాలు భుజిస్తూ మరి దేవుణ్ణి ఎరుక్కోకుండా దేవుని స్థానాన్ని ఎవరో ఒకరికి ఇచ్చేస్తే ఎలా? ఏమండి, మా ఊర్లో బైబిల్ స్పెషలిస్ట్ ఒకడు ఉన్నాడు. ఆయన దేవుళ్ళు ఎంతమంది అయితే ఏంటి బ్రదర్ అంటాడు మాట్లాడితే. వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్, 16 దేశాలు తిరిగి వచ్చాడు. బైబిల్ స్పెషలిస్ట్ అనేటువంటి బిరుదు వాళ్ళ సంపాదించుకున్నాడు అనమాట. విచిత్రమైన మాట, నాకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. దేవుళ్ళు ఎంతమంది అయితే ఏంటి బ్రదరు అని. కానీ గ్రంథం ఒప్పుకుంటుందండి, ఖచ్చితంగా ఎరగాల్సిందే. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అలాగే 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో కూడా దేవుని ఎరగని వారికి, యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉంది అన్నాడు అనమాట. ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా దేవునిని ఎరగని స్థితిలో ఉన్నావేమో, సువార్తకు లోబడిన స్థితిలో ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వెక్కడున్నావు? ఎరగని స్థితిలో ఉన్నావా, ఎరిగిన స్థితిలో ఉన్నావా? సువార్తకు లోబడి క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్నావా, లేదా వేరే వేరే రకంగా భక్తుల యొక్క చరిత్ర విని క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్నావా? ఈ రాత్రికాల సమయంలో పరమందున్న దేవుడు మనందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వెక్కడున్నావు తల్లి? నువ్వెక్కడున్నావు సహోదరుడు? ఆచారాల్లో ఉన్నావా? ఆచారాలు ఆచరిస్తున్నావా? జాగ్రత్త, అవి వ్యర్థములు. జనముల యొక్క ఆచారములు వ్యర్థములు. ఏమంటే వారు ఆచారాల్లో ఉండి సత్య సంబంధమైన స్థితిలో ఉన్న వారిని ఎలా అంటారంటే, ఇదిగోండి ఆనాడు పౌలు గారిని అలాగే అన్నారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు వెళుతున్నటువంటి మార్గమును వారు ఎంత భయంకరంగా మాట్లాడారో చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 21వ వచనం ప్రియులారా, రోమిలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు. పౌలు గారంట ఈ రోమిలికి ఏం చేస్తున్నాడంట? అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురం చేస్తున్నాడంట. అవునా? ఏమండి, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వాడి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించారు. చూసారా సత్యం చెప్తున్న మహానుభావుడికి ఎలాంటి పరిస్థితులు? ఇంకా మనకు నాడు చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి మనకి. ఏమండి, లోకంలో సత్యం చెప్తున్న సత్య సంబంధులకి ప్రారంభం నుండి కూడా సమస్యలు ఏర్పడ్డాయండి, ఇబ్బందులే ఏర్పడ్డాయి. పిల్లలు ధైర్యంగా ఉండొచ్చు. ఆ ఇబ్బందుల్లో దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టడం. చూడండి, సంఘాన్ని విడిచిపెడుతున్నాడా? దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడం అనడానికి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు
యోహాను గారికి చెప్తున్నాడు, అపోస్తలుడైన యోహాను గారికి చెప్తున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయి అని చెప్తున్నాడు ఆయన. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని, ఎవరు? దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, సంఘానికి శిరస్సు అయి ఉన్నటువంటి మహనీయుడు. 7 నక్షత్రములు అనంటే సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన వాడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగిన వాడు. తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య, 7 దీపస్తంభములు అంటే సంఘాలు సంచరించేవాడు, అంటే దేవుని సంకల్పాన్ని అనుసరించి స్థాపించినటువంటి సంఘాల్లో క్రీస్తు ప్రభు సంచారం చేస్తున్నాడు. జాగ్రత్త. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతున్నాను. అది సంఘం యొక్క క్రియలు, సంఘం యొక్క కష్టము, సంఘం యొక్క సహనమును చూస్తున్నాడు ఆయన. నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అర్థమవుతుందండి? అపోస్తులు కాని వారు, అపోస్తులైన వారు కనిపెట్టాలి. అంటే అపోస్తుల బోధ ఏదో, అపోస్తుల బోధ కానిది ఏదో కనిపెట్టాలి. అది సంఘం. ఇప్పుడు అపోస్తులు ఉంటారని కాదు, అపోస్తుల బోధ ఉంది. సంఘంలో అపోస్తుల బోధ ఉందండి. సంఘంలో దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానాన్ని పెట్టాడు. అపోస్తులు ఎన్ని రకాలో చూసాం మనం. దేవుని యొక్క అపోస్తులు, క్రీస్తు యొక్క అపోస్తులు, సంఘం యొక్క అపోస్తులు, దొంగ అపోస్తులు చూసాం. అర్థమవుతుందండి? అపోస్తులు కాకే అంటే అపోస్తుల యొక్క విశ్వాసము కానిదేదో, అపోస్తుల యొక్క విశ్వాసం ఏదో, అపోస్తుల యొక్క ప్రకటన ఏదో చూడాలండి, గుర్తించాలండి. ఆ స్థాయికి ఎదగాలి సంఘము వారిని పరీక్షించి వారు అబద్ధికులా కాదా అని కనుక్కోవాలి. ఆ స్థాయికి ఎదగాలి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. భరోసా ఇస్తున్నాడు అనమాట, సంఘాలకి భరోసా ఇస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం ఆదరణ పుస్తకం ఆదరిస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే 19వ వచనం చూస్తాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతున్నాను. అది నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తను చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చుట, వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూసారా? యెజబేలు అంటే అబద్ధపు బోధకు సంబంధించిన వారు. అర్థమవుతుందండి? యెజబేలు అంటే అబద్ధాన్ని ప్రకటిస్తున్న వారు, అబద్ధ బోధకులు. యెజబేలు దేవుని సేవకులకు వ్యతిరేకంగా పనిచేసింది. సంఘాల్లో అలాంటి వాళ్ళని, అబద్ధ బోధకుల్ని ఉంచకూడదు. ఏం చేస్తుందంటే అది నా దాసులకు బోధించు వారిని మోసపరచుచున్నది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఏ స్థితిలో ఉన్నాడో, నువ్వే స్థితిలో ఉన్నావు. అపోస్తుల యొక్క విశ్వాసమును, అపోస్తుల యొక్క విశ్వాసపు ప్రకటన స్వీకరించి ప్రకటించే స్థితిలో ఉన్నావా? లేదా అపోస్తుల యొక్క విశ్వాసమును తిరస్కరించి అంగీకరించలేని
ప్రకటించలేని స్థితిలో ఉన్నావా? ఎందుకంటే దుర్మార్గులు కట్టేశారు కట్లు, ఆచారాల్లో మొట్టమొదటిది దేవుడు ఎవరు ఎరగకుండా చేసేశారు. దుర్మార్గులు కట్టిన కట్లు ఎంత కట్టేశారంటే ఈ దుర్మార్గులు కట్లను. పిల్లరా, కాడిమాను మోకు అన్నాడు. మోకు అంటే తెలుసు కదండి. ఈ మోకు అనేది బలమైన తాడు, ఇంతలా ఉంటది, పసుపు కలర్ లో ఉంటాయి, ఎక్కువగా ఇంతలా ఉంటాయండి. ప్లాస్టిక్ తో బాగా తయారు చేసి ఉంటాయి పిల్లరా. ఇక తాళ్ళు మామూలుగా కొడవలతో కత్తులతో కొయ్యాలంటే కొయ్యలేం, అంత బలంగా ఉంటాయి అవి. అంటే జనములలో జరుగుతున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నావో అవి ఎంత స్ట్రాంగ్ గా, అంత బలంగా ఉన్నాయి. అది ఉన్నాయి అనడానికి మనకు అనేకమైనటువంటి ఆధారాలు చూస్తున్నాం, మనం ప్రయాసపడుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క విధానంలో ఈ సేవకుల సదస్సులో మనం అందరం కూడా ప్రయాసపడుతున్నాం. ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త, ఆయన మహాదేవుడు. యేసుక్రీస్తు యొక్క దేవుడే క్రైస్తవులకు దేవుడు అని పరిచయం చేయటానికి, ప్రకటించడానికి చక్కటి ప్రయాసపడుతున్నటువంటి సహోదరులు, సోదరీమణులు. ఏమండి, ఒక్కడే దేవుడు. దాని కొరకు ఎంత ప్రయాస అండి. ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత క్లియర్ గా చెబుతున్నా, దుర్మార్గులు కట్టినటువంటి కట్టడాల్లో వాళ్ళు బాగా బంధించబడిపోయి ఉన్నారు పాపం బిడ్డలు. అందులో మహా గొప్ప స్కాలర్స్ ఉన్నారు. వన్ అండ్ ఓన్లీ అని తమకు తామే చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు. ఏమండి, నేను ఒక్కడే అని చెప్పుకున్నాడు, వన్ అండ్ ఓన్లీ. ఇందులో ఇద్దరు దేవుళ్ళు ప్రకటించే వారిలో, ముగ్గురు దేవుళ్ళని ప్రకటించే వారిలో గొప్ప వాళ్ళు ఉన్నారండి. పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టిన కట్టడాలు అలాంటివి. అపవాదిగాడు, దుర్మార్గులు కట్టిన కట్లు అంత గొప్పగా ఉన్నాయి, ఆచారాలు అంత గొప్పగా ఉన్నాయి. ఆ పెద్ద ఆయన ఏం చెప్తే అదే తర్వాత వాళ్ళు పాపం పరిశీలించరు. కాపీ పేస్ట్ కాడు అనమాట. అసలు ఒక్కడే దేవుడు అని అంటే రెండవ దేవుడిని ఎలా ప్రస్తావిస్తావు, ఎలా విశ్వసిస్తావు? సింపుల్ లాజిక్, కామన్ సెన్స్ ఉంటే ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఇక ఒక్కడే దేవుడు. మరి ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు అని అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కదండి అని అంటారా? అవన్నీ అపార్థం చేయబడ్డావే. ఏమండి, అవన్నీ అపార్థం చేయబడ్డావే. ఇప్పుడు బైబిల్ ఎలా ఉందో అలా ఉన్న బలంగా కూడా వాళ్ళు అపార్థం చేసుకున్న ప్రతి దాన్ని కూడా మనం చక్కగా చెప్పవచ్చు. ఉందండి, దేవుని సంకల్పానుసారంగా వివరణ ఉంది. మొత్తం తేలిపోతారు. వారు ఏదైతే యేసుక్రీస్తు వారి విషయంలో మన సహోదరులు అనబడే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారో, ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి, పిల్లరా, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి అలాగూ చూసుకుంటూ వస్తే యెషయా గ్రంథం 9:6, ఏమండి, యెషయా గ్రంథం 9:6, మీకా 5వ అధ్యాయం 2-3 వచనాలు గాని, అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు యేసుక్రీస్తు అని అపార్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రతి రిఫరెన్స్ క్లియర్ గా చెప్పేయచ్చు, వివరణ ఉంది. అలాగనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం, ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడు అనే మాట. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14 వచనాలు బాగా అపార్థం చేసుకుంటున్నారు. చాలా క్లియర్ ఎనాలిసిస్ ఉంది దానికి. ఇంకెవడో తప్పడటానికి అవకాశాలు ఉండవు. పిల్లరా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవుని విషయంలో, ఒక్కడే దేవుడు అనే విషయంలో
చక్కటి వివరణ గ్రంథం నుండి ఉంది. కానీ అది వినటానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేదు అని అంటే, వారే కాదండి, మనలో కొంతమంది కూడా మనలో కూడా కొంతమంది వాటిని నేర్చుకోవడానికి ప్రయాసపడతల్లా, వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడతల్లా, అడ్జస్ట్ అయిపోతున్నారు. మరి వాళ్ళు తెలుసుకున్నప్పుడు మీరు చెప్పాలి కదండి అంటారా? ఏమండి, బోధ దేవుని సంకల్పాన్ని అనుసరించి నేర్పించాలండి. బోధ అనేది, వాక్యం అనేది దేవుని సంకల్పాన్ని అనుసరించి నేర్పించాలి. నమ్మకం సామర్థ్యం ఉన్నవాడికి నేర్పించాలి, అప్పగించాలి బోధ. అర్థమవుతుందండి? నా దగ్గర ఏదో జ్ఞానం ఉందని, నా దగ్గర ఏదో సామర్థ్యం ఉందని ఎవరికి పడితే వాళ్ళు చెప్పేయకూడదు. అదే పొరపాటు చేస్తున్నారు చాలా మంది సహోదరులు. దయచేసి అపార్థం చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే పిల్లరా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి అన్నాడు. ఆసక్తి లేనివాడికి ఎందుకు చెప్పాలి? వాక్యం పట్ల ఆసక్తి లేని వ్యక్తులకి ఎందుకు చెప్పాలి? చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అది చేయాలి. ఎవరికి అప్పగించాలి? నమ్మకమైన వారికి అప్పగించాలి. నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. నమ్మకమైన మనుషులకు చాలా జాగ్రత్తగా. ఎవరు నమ్మకమైన మనుషులు? ఎవరండి? ఎవరు పడితే వాళ్ళు నమ్మకమైన మనుషులని ఎలా అనుకుంటాం? ఎలా చెప్తాం? సహవాసం ఉండాలి. కలిసి పనిచేస్తున్నా, కలిసి బ్రతుకుతున్నా అనుభవం ఉండాలి. అవతల వ్యక్తిలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకాలి అనే తృష్ణ ఉండాలి. ఇతరులకు చెప్పేద్దామని నేర్చుకోవటం వేరు, ఇతరులకు చెప్పడానికి నేర్చుకోవటం వేరు. తెలుసుకొని తన జీవితానికి అన్వయించుకొని అలా బ్రతకాలనే ఉద్దేశం వేరే ఉంటుంది అన్నమాట. నేను అలా బ్రతకాలి, తెలుసుకున్న ప్రకారంగా వాక్యానుసారంగా ఆత్మ స్వభావంతో నేను బ్రతకాలి అనే ఉద్దేశం కలిగిన వాడు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. నేర్చుకోవటానికి ప్రయాసపడతారు పిల్లలు. ఎందుకంటే అనుభవంతో మాట్లాడుతున్న మాటలివి. దుర్మార్గులు కట్లు కట్టేశారు. సత్యం చెప్తున్న వారిని ఏమన్నారు వాళ్ళు? ఏమండి, ఒక్కడే దేవుడని ప్రకటిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారిని ఏమన్నారండి వాళ్ళు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి అటు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నటువంటి పౌలు గారిని ఏమన్నారండి వాళ్ళు? 16వ అధ్యాయంలో 21వ వచనం చదివాం కదా మనం. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించచ్చు, మన పట్టణంను గలిబిలి చేయుచున్నారని చెప్పారు. ఏమండి, ఆచారాలు ప్రకటించాడు ఆ పౌలు గారు? లేదే. దేవుని సంకల్పాన్ని అనుసరించినటువంటి విశ్వాసాన్ని ప్రకటించాడు, వ్యక్తపరిచాడు. సత్యాన్ని ప్రకటించినప్పుడు ఆచారాలు కొనసాగుతున్న వారు సత్య సంబంధులను ఆచారాలు ప్రకటిస్తున్నారనేటువంటి కొత్త బోధన ప్రకటిస్తున్నారని. ఎంత అన్యాయంగా ఉంటుందో చూడండి ఒకసారి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. దుర్మార్గులు కట్టులు కట్టేశారు. దుర్మార్గులు కట్టిన కట్లు, ఈ ఆచారాలు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదువుదాం చూడండి. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. అది ఆచారాలు ఏం చేస్తాయంట? దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచు.
వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆచారాల్లో కొనసాగే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. దేవుణ్ణి పెదవులతో గణపరుస్తారంట, కానీ హృదయం మాత్రం దూరంగా ఉంటుంది అన్నాడు. చూడండి, నిజమే, వాస్తవమే. దేవుడు ఎవరో తెలుసుకోరు, దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోరు. ఆచారాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఆచారాలు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పి. చూసారా పిల్లరా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు. అలా బోధించటానికి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను భావించడానికి గల కారణం ఏంటి? దుర్మార్గులు కట్టేశారు కట్టడాలు కట్టేశారు పిల్లరా. దుర్మార్గులు కట్టేశారు. ఆ దుర్మార్గులు వెనకాల ఎవరున్నారనంటే అపవాది ఉన్నాడు. జాగ్రత్త. వాడు అంధకార సంబంధమైన అధికారి. దేవుడు ఎవరో స్పష్టంగా తెలుసుకున్నవారు, వాడి అధికారము నుండి విడుదల పొందిన వారు. దేవుడు ఎవరో స్పష్టంగా ఎరుగని వారు, ఇంకా వాడి యొక్క బంధకాల్లోనే ఉన్నవారు. యోహాను సువార్త 14:31లో, యోహాను సువార్త 14:31 చూడండి ఒకసారి. 30 చదువుదాం. ఇకను మీతో విసర్జించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి ఎవడు? వాడు ఈ లోకాధికారి ఎవడో? అపవాది, సాతానుడు. మనుషుల్ని ప్రియులారా దేవునికి కాకుండా చేయటమే వాడి టార్గెట్. దేవుణ్ణి ఎరగకుండా చేయటమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. వాడి యొక్క అధికారం ఎంత భయంకరంగా ఉందో గుర్తించాలి. అసలు సాతాన్ అనే వాడు యొక్క ఏర్పాటు, సాతాన్ అనేవాడు ఎవరో? పరలోకంలో ఉన్న దూత దేవుని మీద తిరుగుబాటు చేసి సాతాన్ అయ్యాడా? లేదా సాతానుడిని సాతానుడిగానే క్రియేట్ చేశాడా దేవుడు? సాతానుడు సాతానుగానే ఉన్నాడా? సాతానుడు అంటే అపవాది అన్నా, ఆది సర్పం అన్నా, ఘట సర్పం అన్నా, ఏమండి పర్యాయపదాలు. చూడండి, అపవాది అనేవాడు లేదా సాతాన్ అనేవాడు ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో, వాడికి ఎలాంటి అధికారం ఇవ్వబడిందో ఒకసారి గుర్తించండి. గ్రంథం యొక్క ఉద్దేశ వెలుగులో నుండి నా ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 4:5 అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇచ్చును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పాను. చూసారా, భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు? వాడికి ఎవరు అప్పగించారు? తెలియాలండి విషయాలు. వీటన్నిటి మీద దైవజనులకి మంచి అవగాహన ఉండాలి. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవదూతలు ఆయనే నియమించుకుంటాడా? ఆలోచించండి. ఆయన మీద తిరుగుబాటు చేస్తారని ఆయనకి భవిష్యత్తు తెలియదా ఏంటి?
మరి తిరుగుబాటు చేసిన దూతలు ఉన్నారు కదా గ్రంథంలో. పరలోకం యందు యుద్ధం జరిగింది కదా, పరలోకంలో జరిగిందా యుద్ధం? ఆలోచించండి జాగ్రత్తగా. చాలా విషయాలు ఉన్నాయి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఆలోచించండి 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 అని తెలియజేస్తున్నాను పిల్లారా. మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు అంతే. చాలా వరకు చాలా మంది అడ్జస్ట్ అయిపోతున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు దేవుని కుమారుడు? నేను ప్రారంభపు సదస్సు నుండి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు దేవుని కుమారుడు? ఆలోచించండి ఆలోచించండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విషయం జ్ఞానానికి సంబంధించిందని ఎఫెసీ పత్రిక 4:11 ఆలోచించండి అన్న. భవిష్యత్ జ్ఞానం, అది దేవుని భవిష్యత్ జ్ఞానం. మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది అంటాడంట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది జ్ఞానానికి సంబంధించింది. పరలోకంలో దేవుని కుమారుడా, ఆదిలో దేవుని కుమారుడా, పరిచర్యలో దేవుని కుమారుడా, శిలువ మరణానికి ముందు దేవుని కుమారుడా, శిలువ మరణం తర్వాత దేవుని కుమారుడా? ఎంత సంకల్పం నేర్చుకుంటే తెలుసుకుంటే క్లియర్ గా ఉంటది అన్నమాట. అంత సమయం, అంత శ్రద్ధ, అంత ఆసక్తి ఎక్కడుంది జనాలకి? దయచేసి అపార్థం చేసుకోకుండా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఆలోచించాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానం దేశాల్లో లేవండి. చూడండి ఒకసారి హోషియా గ్రంథం 4:1 చదువుదాం. చూడండి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశంలో యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం లేదంట. అందువల్ల అట్టి వారితో యెహోవా ఏం చేస్తున్నాడంటే వ్యాజ్యమాడుతున్నాడు. దేవుడు వ్యాజ్యమాడినప్పుడు, యెహోవా నువ్వెవరో మాకు తెలియదు, మేము యేసయ్యను కూడా దేవుడు అనుకున్నాం, పరిశుద్ధాత్మ కూడా దేవుడు అనుకున్నాం, లేదా ముగ్గురు కలిపి ఒక్కడే అనుకున్నాం, లేదా ఒక్కడే వేరువేరుగా ఉన్నారు అనుకున్నాం అని అంటే తెలీదు. కుదరదు. అడగాలి, దేవుడిని అడగాలండి. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. ఏమైనా అడుగుతారు మనుషులు, దేవుని జ్ఞానాన్ని ఇమ్మని అడగరు. ఏమైనా అడుగుతానికి సాహసం చేస్తారు దేవుణ్ణి. సామెతల గ్రంథంలో పిల్లరా, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని ఉంటది. 111వ అధ్యాయం కీర్తన గ్రంథం 111వ అధ్యాయంలో మార్చొద్దాం. 111 కీర్తన గ్రంథం 111 చూడండి ఒకసారి దయచేసి. 111:10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అది యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. మరి యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు యందు నేను భయం కలిగి ఉంటాను, భయభక్తులు కలిగి ఉంటాను అన్నవాడు జ్ఞానవంతుడా? జ్ఞానానికి మూలమైనది ఆలోచించండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. అర్థమవుతుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. యేసుక్రీస్తు యందే భయభక్తులు కలిగి ఉంటాను నేను అన్నాడు అనుకోండి, అంటే ఆయన కూడా దేవుడే కదా, మరి అది జ్ఞానానికి మూలం అంటారా? ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అన్నాడు.
ఎరగాలి ప్రియులారా. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవా. యాకోబు పత్రికలో కూడా ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అది దేవుణ్ణి అడగవాలి. క్రీస్తుని అడగొచ్చు కదా, ఏమండి? యేసుక్రీస్తుని అడగొచ్చు కదండి, అలా రాయించవచ్చు కదా. యేసుక్రీస్తు దేవుడైనప్పుడు అలా రాయించవచ్చు కదా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఎవరిని? రెండో దేవుణ్ణా, మూడో దేవుణ్ణా, మొదటి దేవుణ్ణి అడగాల? దేవుణ్ణి అడగాలంటే దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్క దేవుణ్ణి అడగాలి. ఎవరా ఒక్క దేవుడు? కన్ఫ్యూజ్ అండి అంటారా? ఏం కన్ఫ్యూజ్? నువ్వు దుర్మార్గులు కట్టిన కట్టడాల్లో ఉన్నావు, ఆచారాల్లో ఉన్నావు నువ్వు. అది మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉన్నావు. ఏమంటే ఆచారం అనేది దేవుని యొక్క చట్టంలో చాలా నేరం. ఆచారం అనేది దేవుని చట్టంలో నేరం. దేవుని సంకల్పంలో ఒక్కడే దేవుడు. ఈ సృష్టిని కలుగజేసింది ఒక్కడే దేవుడు. మానవ జాతిని కలుగజేసింది ఒక్కడే దేవుడు. గుర్తించే స్థితిలో ఉన్నావా, గుర్తించలేని స్థితిలో ఉన్నావా అని అడుగుతున్నాడు పరమందున్న దేవుడు. ఏమండి? దేశంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదంట కనుక వారితో వ్యాజ్యం ఆడబోతున్నాడు పరమందున్న దేవుడు. ఆచారంలో ఉన్నవారు, దేవుని ఎరగని వారు ఏమంటున్నారంటే, దేవుణ్ణి ఎరిగి దేవుని జ్ఞానాన్ని సంపాదించి ఒక్కడే దేవుడిని నమ్మి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి ప్రకటిస్తున్నటువంటి మనలను వారు ఏమంటున్నారంటే ఆచారాలు ప్రకటిస్తున్నారు అంటున్నారు. ఆనాడు పౌలు గారు కూడా అలాగే అన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం, 13వ వచనం. యోబు గ్రంథం 21, 13, 14 చదవను. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములు పాతాళమునకు దిగుదురు. అదే అన్నమాట. ఎవరో దేవుణ్ణి ఎరగని వారండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? దేవుని ఎరిగిన స్థితిలో ఉన్నావా, దేవుని ఎరగని స్థితిలో ఉన్నావా? వీళ్ళు నరకానికి జారిపోయేవాళ్ళు ఏమంటారంటే, వారు నీ మార్గములను గూర్చి జ్ఞానం మాకు అక్కర్లేదు. చూసారా? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు అంటారంట. నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరో పాతాళ లోకానికి దిగిపోయేవారు. దేవుని జ్ఞానం మాకు అవసరం లేదు. దేవుని జ్ఞానం మనకు అవసరం లేదు. దేవుని గురించి మేము తెలుసుకోము, అవసరంలా. ఆయన మార్గాలు మాకు అవసరంలా. అవసరమైతే పాంపులెట్లు పంచిపెడతారు, మాకు అవసరం లేదని పాంపులెట్లు పంచిపెడతారు. ఒక్కడే దేవుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రకటిస్తున్నటువంటి స్థలాలలోనూ ఇలాంటి పరిచర్యల్లోనూ కొనసాగుతున్నటువంటి చోట వీళ్ళు ఏం చేస్తారంటే, అవసరమైతే మాకు అక్కర్లేదు దేవుని గురించిన మార్గాలు, సంకల్పం మాకు అవసరం లేదు. ఎందుకని వీళ్ళు ఒక ఆచారంలో మునిగిపోయారు. ఎంత మునిగిపోయారంటే, దుర్మార్గులు కట్టిన ఆచారాలు అవి. యేసయ్య దేవుడు ఆయన పరలోకంలో కూడా దేవుడుగా ఉన్నాడు, లేదా పరలోకంలో ఉన్నాడైనా. ఎలా ఉన్నాడు? ఒకడేమో దేవుని కుమారుడుగా ఉన్నాడు అంటాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఆయనతో సమానంగా ఉన్నాడు అంటాడు. నిజమా? మరొక ఆయన ఏమో దేవుడిగా ఉన్నాడు అంటాడు. ఏమి పరలోకంలో ఆయన కుమారుడుగా ఉన్నాడు అనేది రైటా, సమానంగా ఉన్నాడు అనేది రైటా? ఏమండి? లేదా మరో దేవుడిగా ఉన్నాడు అనేది రైటా? అసలు ఇవేవి కాదు బాబోయ్ అన్నది రైటా? ఏం మాట్లాడుతుంది గ్రంథం? తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే దుర్మార్గులు కట్టేశారు కట్లు. పాపం సహోదరులు ఆ కట్లతో కట్టబడి ఆ కట్లు పెనవేసుకుని చక్కగా వెళ్ళిపోతున్నారు, శ్రేయస్సు కలిగి దినములు గడుపుతున్నారు. చాలా బాగుంది కదా, మంచి సెలబ్రిటీలు కోటి బూటు షూటు వేసి మంచి పరిచర్య చేస్తున్నాము, లేదంటే అలాంటి వాళ్ళకి మంచి సహకారంగా ఉంటున్నాం మనం. మన వాళ్ళు పోతే ఎవరు వెళ్తున్నారు పరలోకం అన్నంత భ్రమలో మన ప్రియ సోదరులు చాలా మంది ఉన్నారు.
ఆ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి అనంటే, వాటిని తెంపాలి అనంటే దేవుని వాక్యమును, దేవుని సంకల్పాన్ని అనుసరించి వినియోగించాలి. నీకేదో తెలిసినట్టుగా, నాకేదో తెలిసినట్టుగా కాదు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి అనంటే నాకు తెలిసినట్టుగా నేను మాట్లాడతాం కాదు, నీకు తెలిసినట్టుగా నువ్వు మాట్లాడతాం కాదు. దేవుని సంకల్పాన్ని అనుసరించి మాట్లాడాలి. దేవుని సంకల్పాన్ని అనుసరించి మాట్లాడాలి అని అంటే, బోధించాలంటే, తెలియజేయాలనంటే 66 పుస్తకాల బ్యాక్గ్రౌండ్ తెలియాలి, ఉద్దేశం తెలియాలి, సారాంశం తెలియాలి. గ్యారంటీ ప్రియులారా, వాస్తవం అది. ఒక పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో, పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటో, పుస్తకంలో ఏం మాట్లాడాడో తెలియాలండి, తెలియాలి. అక్కడ సందర్భాన్ని అక్షార్థంగా తీసుకొని అది అందరికీ అన్వయించేయటం ఎంతవరకు అది కరెక్ట్, దయచేసి ఆలోచించండి. ఈ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి అనంటే వాక్యమును కరెక్ట్ గా ఉపయోగించాలి. అంటే వాక్యానికి అంత శక్తి ఉందా? ఎస్, ఉంది. దేవుని సంకల్పాన్ని అనుసరించి వినియోగిస్తే పిల్లరా తప్పకుండా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, ముగిస్తాను నేను ఇక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి, అది బలముగలదే. దేవుని వాక్యము సజీవమై అంటే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంది అనమాట. ఇది ఆచారంలో ఉండి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంది. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. దేవుని వాక్యానికి రెండు పక్కల పదును. అది నువ్వు పట్టుకోవటం రావాలి, ముందు వాక్యాన్ని పట్టుకోవటం రావాలి, తర్వాత దాన్ని ఉపయోగించటం రావాలి, దాన్ని ఉపయోగించడం రావాలి. అందుకే దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమందు పూర్ణముగా సిద్ధపడాలి. పూర్ణముగా 4 విషయాలు తెలుసుకొని, 4 పుస్తకాలు చదివేసి, 4 పుస్తకాలు నేర్చుకొని అసందర్భంగా మాట్లాడేయటం అజ్ఞానం, అది ఆచారం. అది పూర్ణముగా సిద్ధపడాలి. 66 పుస్తకాల యొక్క ఉద్దేశం తెలియాలి. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. దేవుని వాక్యానికి అంత బలం ఉంది. అయితే వినియోగించే విధంగా, ఉపయోగించే విధానం తెలియాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పోరాటం చేద్దాం. దేవుడు ఒక్కడే అనే ఈ ప్రకటన, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ప్రకటన అవసరం. 2 రాష్ట్రాల్లోనే కాదు ప్రియులారా, దేశమంతా అవసరం, ప్రపంచమంతా అవసరం. దేవుడు ఇది అవసరం అనుకుంటే తప్పకుండా వినియోగిస్తాడు. ఈ పరిచర్యను కొనసాగిస్తాడు. చాలా జాగ్రత్తగా మనం గుర్తించి, చాలా జాగ్రత్తగా ప్రయాసపడి ఒక్కడే దేవుడు అనే విషయాన్ని ప్రియ సహోదరి సహోదరులారా ప్రకటించాలి. ప్రకటించే క్రమంలో, ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా, ఓర్పు సహనంతో పని చేయాలి. మంచి సహకారులు ఉండాలి. ఇది దేవుని పని అనే భావంతో, ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలి. చక్కగా ఆర్థికంగా బాగున్నటువంటి బిడ్డలు లేదా కుటుంబాలు ఏవైతే ఉన్నావో వారు తప్పకుండా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల్లో మంచి పాత్ర పోషించి మేలు పొందాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట చూసి ముగించుకున్నా. హెబ్రీ పత్రికలోనే 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అది అన్నమాట.
ఒకవేళ నీవు దైవజనులకు ఎంత సహకారిగా ఉన్నావో, ఎంత పరిచర్య చేశావో, ఎంత ఉపచారం చేశావో, ఉపచారం చేయించుకున్న సహకారం పొందుకున్నటువంటి వారు మర్చిపోవచ్చేమో, కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి కలిగి మీరు చేస్తున్న సత్క్రియలు ఏవైతే ఉంటావో, పరిచర్య కొరకు మీరు ఖర్చు పెడుతున్న ఖర్చు ఏదైతే ఉంటుందో, ప్రయాస ఏదైతే ఉంటుందో, ఉపచారం ఏదైతే ఉంటుందో, అది దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకవేళ మనుషులు మర్చిపోవచ్చేమో. మన చేత ఉపచారం పొందుకున్నటువంటి సాధారణంగా దైవజనులు ఎవరు మర్చిపోరు. ఒకవేళ పొరపాటున అలాగూ దైవజనులు అనబడేవారు కూడా మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఈ రాత్రికాల సమయంలో పరమందున్న దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు. మర్చిపోవటానికి నేను అన్యాయస్తుని కాదు అంటున్నాడు. అంటే దానికి రావలసిన ఆదరణ, ఆశీర్వాదం, దీవెన, ఫలము తప్పకుండా వస్తుంది. ధైర్యం కలిగి నీ కష్టార్జితాన్ని వినియోగించు, నీ బలాన్ని వినియోగించు, నీ శక్తిని వినియోగించు, నీ తలంతుని వినియోగించు, ముందు కొనసాగు. నూరంతుల ప్రతిఫలాన్ని ఇహమందును పరమందును కూడా పొందుతామని చెప్పడానికి సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఇంతవరకు శ్రద్ధాశక్తులతో, ఓర్పు సహనంతో విలువైన మాటలు విన్నా మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మాకును తండ్రి దేవ, ఇంతవరకు ఈ ప్రియ బిడ్డలు, మా ప్రియ సోదరిమణులు, సహోదరులు శ్రద్ధాశక్తితో, ఓర్పు సహనంతో మీ విలువైన మాటలు విని వాటి ప్రకారంగా నాయన ఆచారాల్లో నుండి, దుర్మార్గులు కట్టిన కట్టడాల్లో నుండి విడుదల పొందడానికి ఆశపడుతున్నటువంటి మా ప్రియ సోదరిమణులను, సహోదరులు నాయన, వాటి నుండి నాయన వారు విడుదల పొందటానికి ఎలాంటి విశ్వాసము అవసరమో, ఎలాంటి మారు మనసు అవసరం, ఎలాంటి బాప్తిజం అవసరం, అట్టి నా ఏర్పాటును మా ప్రభువైన యేసుక్రీస్తు వారినందు తగిన సమయంలో బిడ్డలకు అనుగ్రహించి మీ దీవెన ఆశీర్వాదాన్ని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించి పెట్టమని మీ పాద సన్నిధిని వేడుకుంటున్నాను తండ్రి. నర్సరావుపేటలోనైనా జరగబోతున్న దైవ సేవకుల సదస్సు మీకు మహిమకరంగా, పరిశుద్ధులకు మేలుకరంగా, అనేకులకు సాక్షార్థంగా జరగటానికి మీ జోక్యాన్ని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించి పెట్టమని మీ పాద సన్నిధి నాయన వేడుకుంటున్నాను తండ్రి. ఆ కార్యక్రమం కొరకు నాయన ఎవరైతే నా తండ్రి వారు మంచి సహకారులుగా, పరిచారకులుగా, ఉపచారకులుగా నా తండ్రి పని చేయడానికి సిద్ధపడుతున్నారో, ఇష్టపడుతున్నారో బిడ్డలు నాయన ఆదరించండి. కావలసినటువంటి ధనాన్ని, కావలసిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి పెట్టమని మీ పాద సన్నిధిని వేడుకుంటూ, ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో, దీవెనతో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరొకసారి నా తండ్రి ఆదరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి యొక్క ప్రేమయు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును తన పరిశుద్ధులైనటువంటి పిల్లకు సదా తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు చక్కని వాక్యం